ధర్మవరం పుట్టపర్తి ప్రధాన రహదారిపై వరద నీటి ప్రవాహం రాకపోకలకు తీవ్ర అంతరాయం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిపై మోటుమర్ల సమీపంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపైకి భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ ఎస్ఐ రాజశేఖర్ ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం తగ్గించేలా పోలీసు సిబ్బందితో కలిసి తగిన చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలను నియంత్రిస్తూ ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్సీ జన సంఘం నాయకులు సాకి కుళ్ళాయప్ప మరియు స్థానికులు మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిపై మోటుమర్ల వద్ద ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరద నీరు ఉధృతంగా రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని తెలిపారు. పుట్టపర్తికి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానిక ప్రజలు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించి మోటుమర్ల వద్ద శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం మోటమర్ల గ్రామం నందు ఇక్కడ వర్షం రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ వర్షం వచ్చి ఇక్కడ నీరు దాదాపుగా ఉదయం 4 గంటల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతున్నా కూడా ఇక్కడ రాకపోకలు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు పోవట్లేదు. అదే ఈ రోజు ప్రభుత్వం గుర్తించి ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఇక్కడ ఆగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వస్తున్నటువంటి వంతెన వల్ల నీరు రావడం వల్ల బస్సు ఏదైతే కూడా రాకపోకలు అనేది ఫుల్ అనంతరంగా జరుగుతూ ఉంది. గత చాలా సార్లుగా 7-8 సార్లుగా ఇట్లా స్థాపించి రాకపోకలు ఇబ్బంది జరుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కానీ ఇంతవరకు ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడైనా కానీ అయ్యా కొంచెం మేలుకొని
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేపు మన జరగబోయే రోజుల్లో ఇక్కడ వంతెన ఏర్పాటు చేసి ధర్మవరం ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మా యొక్క ఎస్సీ జనసంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. నా పేరు సాకే కుల్లప్ప, ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని మీకు ఓటు వేసినందుకు మాకు ఒక రాకపోకల బ్రిడ్జి తొందరలోనే ఓపెన్ చేసి వంతెన నిర్మించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై భీమ్. నా పేరు మణిభూషణ్ రెడ్డి, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడం ఏమనగా, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన పుట్టపర్తికి ఈరోజు బ్రిడ్జి లేక ఇంతమంది ప్రజలు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం మన ప్రభుత్వాలే. గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి, మీ వైఫల్యాల వల్లనే ఇలా జరుగుతోంది. మీరు రీసెంట్ గా లాస్ట్ 10 days బ్యాక్ వచ్చి పుట్టపర్తిలో 5,000 కోట్లతో 10,000 కోట్లతో మేము విమానాల కంపెనీ పెడతామని చెప్తున్నారు. ఈ రోడ్డే లేదు ప్రజలు పోయేకి, మీరు విమానాల కంపెనీ పెట్టి ట్రాన్స్పోర్ట్ ను ఎలా చేస్తారని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ని అడుగుతున్నాను. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రజలకు, పబ్లిక్ మంచి రోడ్లు, మంచి బ్రిడ్జిలు వేసి, మోటుమర్ల దగ్గర ఉండే ఈ బ్రిడ్జిని ఇమ్మీడియట్ గా వేసి, కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి ఈ ప్రదేశాన్ని చూసి ఇమ్మీడియట్ గా బ్రిడ్జి శాంక్షన్ చేసి బ్రిడ్జి వేయవలసిందిగా ప్రజల తరపున, ధర్మవరం పుట్టపర్తి ప్రజల తరపున నేను తెలియజేస్తున్నాను.